డెటీరియరేటెడ్, ఎథిక్స్ హ్యావ్ డెటీరియరేటెడ్ సిగ్నిఫికెంట్లీ. మనం చేయగలిగిందల్లా ఏంటంటే మెడికల్ కాలేజెస్లో ఎథిక్స్ నేర్పటం. అది నేర్పించినా డాక్టర్ గురువారెడ్డి గారు అన్నట్టు బయటకు వచ్చేసాక ప్రెషర్స్తో సకంబ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆ ప్రెషర్స్తో సకంబ్ అవ్వకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళే వైద్య వృత్తిలో చేరాలి నా ఉద్దేశంలో. కానీ అది అసలు వైద్య వృత్తిలో చేరడానికి అసలు కాలేజీల గురించి మాట్లాడదాం. అసలు వైద్య వృత్తికి ఎంట్రన్స్ మీకు మెడికల్ కాలేజీలు అండి. అసలు ఆ మెడికల్ కాలేజీల్లోకి వచ్చే ఎంట్రన్స్ల దగ్గరే మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీల్లోకి 3 లక్షల మంది వెళ్తున్నట్టు మెడికల్ కాలేజీల్లోకి వస్తున్నారు. అక్కడ ఒక్కటే మెడికల్ కాలేజీలు చేరబోయే ముందు నేను ఒకప్పుడు అనుకున్నాను అమెరికాలో మెడికల్ కాలేజీలు చేరాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోగానే మనం మెడికల్ కాలేజ్కి వెళ్తాం. అమెరికాలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంకొక 3-4 ఏళ్ళు ప్రీ మెడిసిన్ చదివి అప్పుడు మెడికల్ కాలేజీలోకి వెళ్తారు. నేను ఆ ముందు జరిగే 3-4 ఏళ్ళు చాలా వేస్ట్ అనుకున్నాను ఒకప్పుడు. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు, ఈ మా వ్యక్తిత్వం, ఒక మానసిక వ్యక్తిత్వం ఆ 3 ఏళ్లలో ఫామ్ అవుతుంది. అప్పుడు వాడు హీ కెన్ ఫార్మ్ ఎన్ ఐడియా, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అండ్ దిస్ ఈజ్ మై గోల్ అని. ఇక్కడ మనోళ్ళు ఇంటర్మీడియట్ ఎంత అండి, హార్డ్లీ చిరుతప్రాయం. అండ్ ఇంటర్మీడియట్ అయిపోగానే అంతే వాడిని తీసుకెళ్ళి మెడికల్ కాలేజీలో వేస్తారు. ఇంకా వాడికి ఏం అర్థం కాదు, వాడికి అర్థం వేసారు కానీ మెడిసిన్ అయిపోద్ది, వాడికి మెచ్యూరిటీ లేదు. కాబట్టి ఇక్కడ కూడా మెడిసిన్కి ముందు ఖచ్చితంగా ఒక 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ మీరు అన్నట్టు ఒక సామాజిక కోణంలో, అది ఎట్లా నాకు తెలీదు, అంటే దట్ గై షుడ్ బి ఎక్స్పోజ్ టు ద సొసైటీ అండ్ షుడ్ సీ ది ఒక ట్రావెల్స్ ఆఫ్ ది సొసైటీ చూసి అప్పుడు మెడిసిన్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ వ్యక్తిగత విలువలే కాక ఎందువల్ల అంటే ఈ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న పిల్లలకి సమాజాన్ని బాగా చూసే అవకాశం చాలా తక్కువ. నేను చెప్తాను, వాళ్ళు 16-10, నేను 16 ఏళ్ళకి మెడిసిన్లోకి వచ్చాను. యాక్చువల్గా 16-17 ఏళ్ళ చిన్న వయసులో మెడికల్ ప్రొఫెషన్కి వచ్చేసిన తర్వాత ఎన్ని పుస్తకాలు అండి, 42-43 సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్టులో బాగా చదవాలని కోరిక ఉంటుంది, పక్కవాడి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, చాలా చాలా చెయ్యాలి, చాలా ఎప్పుడు చదువు ఉంటుంది. వాడు బయటకు వచ్చి సమాజం ఒక్కసారిగా చూసరికి వాడి స్నేహితులు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటారు జీవితంలో. వీడి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. 29-30 ఏళ్ళనే పెళ్లి కాదు, పెళ్లిద్దామనుకున్న వాళ్ళు కూడా దొరకరు అంత ఈజీగా. ఇప్పుడు ఇంకొకప్పుడు MBBS అనగానే చాలా గొప్పగా ఉండింది. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వాడికి కొంచెం ఏదో కొద్దిగా గొప్ప సూపర్ స్పెషాలిటీ అంటే ఏదో చేస్తున్నారు. MD MS దగ్గర ఆగావా అంటే మా తర్వాత ఏం చేస్తావు, ఏమి చేయకపోతే ఏ నడుస్తుంది, MDతో నీకు లాభమా, ఏమైనా చేయగలుగుతావా, డబ్బు సంపాదించగలుగుతావా అంటారు. అలా రకరకాలుగా ఉంటుంది. పిల్లల మీద కూడా చాలా ప్రెషర్ అవుతుంది. అంటే మనిషిని మనిషిగా గుర్తించగలిగే సంస్కారాన్ని పిల్లల్లో పెంపొందించాలి, విద్యార్థులు పెంపొందించాలి. అది స్కూల్ నుంచి మెడికల్ కాలేజ్ నుంచి ప్రతి చోట రావాలి. అక్కడ తేడా వస్తుంది. నైతిక విలువలు అన్నారు కదా, నైతిక వర్తన ఎథికల్ ప్రాక్టీస్, నైతిక వర్తన అది ఎలా వస్తుంది అని అంటే అది వ్యక్తిగతంగా ఉండాలి. ప్రపంచం కానీ సమాజం కానీ చట్టాలు కానీ బాగా చేయలేవు. మీరు అన్నట్టుగా మనకి చాలా చట్టాలు ఉన్నాయి. బాల్య వివాహం గురించి ఉంది, వరకట్నం గురించి ఉంది. అది వ్యక్తిగతంగా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ప్రముఖంగా మోరల్ ఎడ్యుకేషన్ క్లాసులు ఉండేయండి, ME క్లాసులు అనేవాళ్ళు. ఎంత బాగుండేది, చక్కగా ఒక నీతి కథ చెప్పి దాంట్లోంచి ఒక నీతి మోరల్ చెప్పేవాళ్ళు టీచర్స్. లుక్ ఫార్వర్డ్ టు దట్ క్లాసెస్. ఇప్పుడు ఎక్కడ లేవు అసలు, మోరల్ ఎడ్యుకేషన్ అనేది లేదు, ఎక్కడా లేదు. నవీనలో ఈ రోజు మనం వైద్య వృత్తిలో ఉన్నటువంటి నైతిక విలువల గురించి మాట్లాడుతున్నాం. చర్చ కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. క్యాప్సూల్స్ ఉంటాయి కదా, గొట్టంగోలి, దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మందు కూడా లేదు. అలాంటి సప్లై చేస్తున్నారు. చట్టం ఆ విషయంలో చట్టం చూడాల్సిన విషయం అది. వెల్కమ్ బ్యాక్. నవీనలో ఈ రోజు మనం మాట్లాడుతున్నాం వైద్య వృత్తిలో నైతిక విలువల గురించి. చర్చ కొనసాగిద్దాం. వైద్య వృత్తిలోకి రావాలనుకున్న వ్యక్తిగత లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనం ప్రధానంగా ఒకటి వదిలేస్తున్నాం. బయట నుంచి వ్యాపార ధోరణిలో వారి మందులో లేదా వారి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో లేదా వైద్యం మీద ఆధారపడ్డ ఇతర వృత్తులు రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడలేదు. వాటి నుంచి వస్తున్నటువంటి ఆఫర్లు కానీ కమిషన్లు కానీ ఆశాజనకంగా కనిపించేటువంటివి కానీ ఉన్నంత వరకు మనం ఏం చేయగలం అంటారు? ఎంత వ్యక్తిని శ్రీరామచంద్రుడిగా ఎంతవరకు నిలబెట్టగలమంటారు? అది అంటే శ్రీరామచంద్రుడు కంటే కూడా అది నేను ఒప్పుకుంటాను. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అనుభవిస్తున్న దౌర్భాగ్య జీవితం అది. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వాడు వచ్చి ఈ బిళ్ళలు రాస్తే నీకు వ్యాపారం అండి అటు కాదు, 1000 బిళ్ళలు రాస్తే నీకు నాకు తెలుసు డిస్ట్రిక్ట్స్లో అట్లా స్టేట్లో ఒక కారు ఇస్తానంటే ఆడ 1000 బిళ్ళల్లో అసలు మందే ఉంది, ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మందులు రాసి కార్లు హాలిడేస్కి వెళ్ళిన వాళ్ళు 100 మంది ఉన్నారండి. అది వీఆర్ అషేమ్డ్. దాంట్లో ఏం మాత్రం డౌట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ డయాగ్నోస్టిక్స్ కంపెనీస్కి అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్ రాసి ఈ నెక్సెస్ ఉందే అది కూడా చాలా చాలా అనైతికం, దౌర్భాగ్యం అండ్ ఏమంటారు దాన్ని, సిగ్గుపడాల్సిన విషయం అది. ఇంకా దాన్ని ఎలా ఖండించి ఎలా దాన్ని బయట తీసుకురావాలో మాకైతే తెలియదు.
ఈ మందుల విషయంలో ఏమవుతుందంటే డాక్టర్ అనేవాళ్ళు తప్పనిసరిగా మందులు రాయాల్సి వస్తుంది. ఎటువంటి మందులు రాయాలి, ఏది రాయాలి అతని వ్యక్తిగత విచక్షణ బట్టి ఆధారంగా రాస్తూ ఉంటారు. దాన్ని వెనక నడిచే తతంగం ఏముంటుంది, డాక్టర్కి ఫార్మస్యూటికల్ కంపెనీకి కానీ ఆ మెడికల్ షాప్ వాడికి ఈ పై మందులన్నీ మా దగ్గర సరసమైన ధరలు లభించని కింద రాసుకుంటాడు. అదొక రకమైన అడ్వర్టైజ్మెంట్. ఓకే, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింక్ ఉందని మనకి అప్రస్తుతమైనది. ఎందుకనంటే అది ఒక వ్యాపార ధోరణి ప్రపంచాత్మకంగా ఉంది, మొత్తంగా ఉంటుంది, ప్రతి రంగంలోనూ ఉంటుంది. దీంట్లో ఉండకూడదని కాదు. అయితే అవసరమైన మందులు రాయాలా వద్దా అనేది డాక్టర్ నిర్ణయించుకోవాల్సింది. తను రాసిన ఒక టాబ్లెట్ నేను వద్దనుకుంటానేమో. నేను డిఫర్ అయ్యేది ఎక్కడంటే, ఇప్పుడు ఒక స్టాండర్డ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలుసు. ఒక యాంటీబయాటిక్ ఒక మందు వాడితే అమ్మా దాని పొటెన్సీ, ఒక మందు వాడితే అది రీసెర్చ్ మాలిక్యూల్ వాడితే 100% బెనిఫిట్ వస్తుంది. అట్లాంటిది ఓల్డ్ సిటీలో యాంటీబయాటిక్స్ ఛార్జెస్ ఉన్నాయి. వాటి ఎర్ర గోళీలు పచ్చ గోళీలు అని ఇస్తాడు, దాంట్లో 2% కూడా ఉండదు ఆ మాలిక్యూల్. అది తెలిసి కూడా ఆ మాలిక్యూల్ రావడం అనేది ఇటువంటి విషయంలోనే చట్టం అది క్లియర్ గా ఉండాలి. అంటే చట్టం చేయాల్సిన పద్ధతి ఇటువంటి విషయాల్లో అలాంటి మందులు దొరకకుండా చేయగలగాలి. దొరకకుండా చేయాలి. క్యాప్సూల్స్ ఉంటాయి కదా, గొట్టంగోలి, దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మందు కూడా లేదు. అలాంటి సప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోమా, యాంటీబయాటిక్స్ దగ్గర ఎక్కువ డాక్టర్లు భయపడరు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ డబ్బులు పోయినా సరే మంచి యాంటీబయాటిక్ ఇవ్వాలనుకుంటారు. అంటే కాదు, బి కాంప్లెక్స్, వైటమిన్ సి, కాల్షియము, ఇవన్నీ కూడా ఏంటి చాలా ఆర్బిటరీ. అంటే అక్కడ కాల్షియం ఉన్నా లేకపోయినా అక్కడ ఒక ఓల్డ్ సిటీలో మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. ఒక పెద్ద షాప్ ఉంది, 20 బాటిల్స్ ఉంటాయి, తెల్ల రంగులు బట్టి ఉంటాయి. వాడు కిలోల తరపున అమ్ముతాడు. ఆయన తీసుకొచ్చి క్యాప్సూల్లో పోసి ఇచ్చేస్తారు. బి కాంప్లెక్స్ అంటే ఎర్రది, ఇంకోటి అంటే వైట్ది. ఇంకేం అంత దౌర్భాగ్యం ఏం చేస్తామమ్మా? 100 రూపాయలు 5 కిలోలు ఇస్తాడు పౌడర్, సింపుల్ చాక్ పౌడర్ అది. దాన్ని తీసుకొచ్చి క్యాప్సూల్ వేసి కాల్షియం బిల్డ్ అని ఇస్తారు. రెడ్ తీసుకొచ్చి ఇచ్చి బి కాంప్లెక్స్ అని ఇస్తారు. ఇంకేం చేస్తాం? ఎక్కడికి పోతుంది జీవితం? ఇలాంటివి ఒప్పుకోకూడదు. చట్టం ఆ విషయంలో చట్టం చూడాల్సిన విషయం అది. ఇంకోటి ఏంటంటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ మందు నేను తీసుకుంటే ఇది ఇస్తే క్యాన్సర్ నయం అవుతుంది, ఫలానా పద్ధతి ద్వారా ఈ రోగం పోతుందని కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా కిడ్నీకి సంబంధించి చాలా ఉంటాయి. బేసికల్లీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు పేషెంట్స్ అంతా. దాంతో కిడ్నీ చాలా పెద్ద మొత్తంలో పాడైపోతూ ఉంటుంది. కానీ వాళ్ళకి అది ఒక్కొక్క ఇండివిజువల్ వ్యక్తులు మేము వచ్చిన తప్ప వాళ్ళు తప్పైపోయింది సార్, చంపలేసుకుంటాం, ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకోమంటారు. కానీ వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పరు. కానీ పేపర్లలో టీవీలలో వస్తూనే ఉంటాయి, ఫలానా మందులు తీసుకుని ఇప్పుడు డబ్బు పరమైన అనెతికల్ ప్రాక్టీస్ కాదు. మీరు డబ్బు ఒక్కటే అనుకుంటే చాలా తప్పు. అది అనైతికత డబ్బుకు ఒక్కటే ఆపాదించాల్సిన అవసరం లేదు. డబ్బు అనేది ఒక వ్యాపారాత్మక వృద్ధి ప్రతి రంగానికి కావాలి. ఇప్పుడు చాలా అమాయకులు పేషెంట్స్ పాపం ఎక్కడ ఏది దొరికితే తీసుకుందాం అనుకుంటారు. వాళ్ళు తప్పు కాదు. ఇప్పుడు ఆయన అన్నట్టు నా వృత్తిలో మోకాళ్ళ ఆపరేషన్ లేకుండా ఒక మెషిన్లోంచి ఇటు నుంచి అటు బయటికి వెళ్ళగానే మోకాళ్ళ లోపల కార్టిలేజ్ పెరిగిపోతుంది. ఈ మెషిన్ నాసా వాళ్ళు చేశారు, అమెరికా వాళ్ళు FDA అప్రూవ్డ్ అని పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ దగ్గర వెయిటింగ్ లిస్టు, ఆపరేషన్ చేసే నాకంటే కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ వెయిటింగ్ లిస్టు. ఇదేంటండి? ఏ సైంటిఫిక్ పేపర్ ఉంది, ఏ వ్యాలిడిటీ ఉంది? ఆ మెషిన్ని మన డిగ్నిటరీస్, సెలబ్రిటీస్ ఎండార్స్ చేయటం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు కదా మీరు, అది ఉంది ఒక మోకాళ్ళ నొప్పులకి జాకీ స్టాప్ దగ్గర నుంచి 20 మంది వెళ్ళి అక్కడ కూర్చుంటారు. వీల్ చైర్లోంచి ఒకటి లేచి చెమ్మని లేచి ఇది తాగాను నేను నడుస్తున్నాను అంటాడు. ఇవన్నీ మిస్లీడ్ చేయడం. ఈ ప్రకటనలు చూసినట్టయితే మీరు హెల్త్ ఇష్యూ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటం కానీ, ఒక హెల్త్ ఇష్యూ గురించి ట్రీట్మెంట్ గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మీడియా తరఫున ఏమైనా ఇన్విటేషన్ వస్తే అది చెప్పటం, అది నైతికం, ఎథికల్. కానీ వరల్డ్ క్యాన్సర్ డే రోజు, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ రోజు ఆ సింబల్ పెట్టుకుని ప్రకటనలు స్పేస్ కొనేసుకుని 75,000 1,00,000 రూపాయలు ప్రతి పేపర్లో 15 లక్షలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది అనెథికల్ అండి. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. దట్ హ్యాస్ టు స్టాప్ అండ్ వీ కెన్ స్టాప్ ఇట్. సో అల్టిమేట్లీ మనం చూస్తే ఇట్స్ నాట్ జస్ట్ వన్ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న మనిషి మాత్రమే కాదు, చుట్టూ అనుబంధ రంగాల నుంచి, అనుబంధ సంస్థల నుంచి కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి కట్టడి ఒక దగ్గర నుంచి కాకూడదు అంటారు. అబ్సల్యూట్లీ అండి. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బోత్ సైడ్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు హిపోక్రటిక్ ఓత్ ప్రకారం రోగి సంక్షేమమే ఉత్తమంగా ఉండాలి. అట్లా గనక డాక్టర్ చేసినట్టుంటే అసలు ఈ సమస్యలు ఉండవు. రైట్. యాక్చువల్లీ ఈ చర్చ ఎప్పటికీ ఆగని చర్చ. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రాస్ రోడ్స్లో లేవు, ఇంకా ఇది ఆల్మోస్ట్ చివరి మజిలీలో ఉన్నాం. ఇది దాటితే ఇంకెక్కడికి వెళ్తాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం. మీరు అన్నట్టు వ్యక్తిగతంగా విలువలు మారాలి, అలాగే సమాజంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఇతర అనుసంధానంగా ఉన్నటువంటి వర్గాల్లో, రంగాల్లో కూడా మార్పు రావాలి. చట్టాలు పటిష్టంగా సవరణ చేయగలగాలి. అండ్ దెన్ ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, మీరు ఎలాగైతే బ్లేమ్ అండ్ షేమ్ అన్నారు, నేమ్ అండ్ షేమ్ అన్నారో, అలాగే ఎథికల్ ప్రాక్టీస్ చేస్తున్న వారిని సమున్నత స్థానంలో గౌరవించడం కనుక జరిగితే ఒక మార్గదర్శకంగా కూడా ఉంటుందని నా అభిప్రాయం అండి. మరి మీడియాలో మా పాత్రని మేము కూడా
సమర్థవంతంగా పోషిస్తూ మా రంగం నుంచి మేము ఎలాంటి వెసులుబాటు అందించాలో అది మేము అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్. ఇది ఈనాటి నవీనపై మీ అభిప్రాయం తప్పకుండా మాకు రాసి పంపించండి. మా చిరునామా నవీన